హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి సంబంధించి తాజాగా అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు అక్టోబర్ 2న ఈ యొక్క ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే లాంచ్ అనేది చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి చివరి తేదీగా మనకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి గతంలో మనకు సెప్టెంబర్ 30 అనేది ఉంది. అయితే దీన్ని బాగా పొడిగించారు. సో అభ్యర్థుల నుంచి చాలా విన్నపాలు రావడంతో ఈ యొక్క ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఏ నెలలో అయినా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి సమాచారం రావడం జరిగింది. అండ్ మనీ పేమెంట్ అనేది మనకు ప్రతి నెలలో కూడా మొదటి వారంలో మనకి ఒక మనీ పేమెంట్ అనేది వస్తుందంట. సెప్టెంబర్ 30న ఎవరైతే సెప్టెంబర్ 30 వరకు కూడా ఎవరికైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసి సక్సెస్ఫుల్ అయ్యాయో వారికి మాత్రం అక్టోబర్ 3న అయితే మనీ పేమెంట్ వస్తుందంట. అక్టోబర్ 2న ఎందుకు రాదంటే ఆ రోజు మనకు సెలవు దినం కాబట్టి అక్టోబర్ 3ని ఇస్తామని చెప్పి అన్నారు. ఇలా మనకు ప్రతి నెలలో కూడా మొదటి వారంలో మనకు మన యొక్క బ్యాంక్ అకౌంట్కి మన యొక్క ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్ లింక్ అప్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్కి మనకు ఈ యొక్క అమౌంట్ అనేది వచ్చేస్తుందట. ఓకే, సో అంతేకాకుండా చాలామంది అప్లై చేసినప్పుడు ఏంటంటే తమకు తెలియకుండానే గివ్ అప్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేశారు. అంటే ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత గివ్ అప్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే అంటే మనం తీసుకోవాల్సినవి వేరే నిరుపేదలకు అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. ఓకే, సో అందువల్ల ఏంటంటే కొంతమంది తెలియకుండా అలా క్లిక్ చేసి చాలా ఇబ్బంది పడ్డవారు ఉన్నారు. సో గవర్నమెంట్కి ఈ యొక్క ప్రాబ్లం అనేది వెళ్ళింది. అందువల్ల ఏంటంటే మీరు 1100కు కాల్ చేసినట్లయితే మరలా మీరు దరఖాస్తు చేసుకునే అవకాశం అనేది మీ ఇస్తారు. అప్పుడు మీరు మరలా సక్సెస్ఫుల్ అయిపోయినట్లయితే మరలా మీ అకౌంట్కి మనీ పేమెంట్ అనేది పొందొచ్చు. లేదంటే మీకు నిరుపేదలకు ఇవ్వాలనుకుంటే వారికైనా అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. ఒకవేళ మీకు రావాల్సిన అమౌంట్ మీకే కావాలనుకుంటే 1100 కాల్ చేసి సో అన్ఫార్చునేట్లీగా అలా మేము క్లిక్ చేసాము అని చెప్పండి. వాళ్ళు మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఓకేనా? అండ్ అంతేకాకుండా మనకి ఏంటంటే ప్రతి నెలలో కూడా ఈ యొక్క ఆన్లైన్ దరఖాస్తులు అనేవి 25వ తారీఖు లోపలనే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, ప్రతి నెలలో ఇప్పుడు మనకు అక్టోబర్ నెల వచ్చింది కదా, అక్టోబర్ 25 లోపు మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మనకు నవంబర్ 1st వీక్కి మీకు మనీ పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇలా ప్రతి నెలలో కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అయితే దరఖాస్తు అనేది ప్రతి నెల 25వ తారీఖు లోపు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకు పూర్తి సమాచారం అయితే రావడం జరిగింది. విద్యార్థులకు సంబంధించి చాలా వరకు కంప్లైంట్స్ అనేవి వెళ్తున్నాయి. సో వాటిని అయితే వీళ్ళని త్వరగా సాల్వ్ అనేది చేస్తానని చెప్పి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.